సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఓకే, నాకు బాగా గుర్తు అన్న సక్సెస్ మీట్ అనుకుంటా. సక్సెస్ మీట్లో నాకు బాగా గుర్తు ఆ వీడియో. చిరంజీవి గారు వచ్చారు ఆ ఫంక్షన్కి. వచ్చారు, ఆయన చెప్పారు మీతో చాలా అద్భుతంగా చేశారు రాజశేఖర్ గారు, ఈ పర్ఫార్మెన్స్ నేను కూడా చేయలేను అన్నది నాకు బాగా గుర్తుంది. నేను హిందీలో చేయాలనుకున్నాను, రామానాయుడు గారు అడిగారు హిందీలో చెయ్యమని. రామానాయుడు గారు కాదు ఎవరో అడిగితే అన్నాకి ఎలా అన్నారు, శివయ్యాక దేనికి జీవిత నువ్వు ఎక్కడో ఉన్నావు సరే అదే ఇంకా వేరే ఏ సినిమాకి అన్నారు అలా అంటున్నారు. శివయ్య కూడా చేసింది, బట్ దాన్ని కూడా మెచ్చుకున్నారు. లేదు సారీ, అన్న సినిమాలో నేను చేసి ఉంటే ఆ ఇంటర్వెల్ సీన్ కొంచెం కష్టమయ్యేది అన్నమాట అన్నారు. నేను అనేది ఏంటంటే, ఒక తోటి ఆర్టిస్ట్ని అంత బాగా గుర్తించే చిరంజీవి గారి విషయంలో మీరు వాళ్ళు ఏదో ఫ్యాన్స్ తొందరపడ్డారు, తప్పు చేశారని చిరంజీవి గారి మీద ఎందుకు కలిగారు మీరు? సరే, ఇది మా ఉన్నదే తప్పే ఉంది. చిరంజీవి గారి మీద నేను అలిగిన దానికి కారణం అది నాకు బాగా తెలియవచ్చింది. ఇది చెప్పాల్సిందే. బాగా తెలియవచ్చింది ఏంటంటే, అసలు వద్దు సార్, ఇది వద్దు. ఓకే, రైట్. ఒకటి, గతం గురించి మాట్లాడితే మంచి మాట్లాడినా ఆయన వైపు మంచి అయినా నా వైపు మంచి అయినా దాన్ని మళ్ళీ గుర్తు చేయించడం వల్ల ఆయన ఫ్యాన్స్కి ఆయనకి ఇంకా కొందరికి నచ్చకపోవచ్చు, లేదు హర్ట్ అవ్వచ్చు. సో అందువల్ల అది అవాయిడ్ చేస్తే బెటర్ అన్నది. బికాస్ నా మదర్ చనిపోయిన తర్వాత నాకేమనిపించింది, జీవితం అనేది శాశ్వతం కాదు, అది అందరికీ తెలిసింది. కానీ నాకు ప్రాక్టికల్గా ఫస్ట్ ట్రాజడీ మా ఇంట్లో. ఈ ట్రాజడీ రాగానే నాకేమనిపించింది, మనం ఇంకా ఎన్ని రోజులు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్నంత వరకు ఎవరిని నొప్పించకుండా మంచిగా వీలైతే మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేసి బతకాలి, ఎవరిని మాత్రం ఏ విషయాలను హర్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నది కూడా నా మనసులో నేను అనుకున్నాను. సో లెట్ us అవాయిడ్ విచ్ హర్ట్స్ సంబడి. ఓకే. అండ్ మీరు మొన్న ఫంక్షన్లో సక్సెస్ మీట్లో అన్నారు కదా, ఇది క్లారిటీ ఇవ్వడానికి కోసం మాత్రం ఈ ఒక క్వశ్చన్ అడిగి ఫినిష్ చేద్దాం మనం. సక్సెస్ మీట్లో అన్నారు చిరంజీవి గారికి ఏదో ఇప్పుడే కలుస్తున్నట్టుగా చాలామంది అంటున్నారు, బిఫోర్ మేము కలిసాము, ఇదే కాదు అని. బట్ జనాలకి ఎవరికి అది హింట్ లేదు కాబట్టి ఇప్పుడే కలిసినట్టుగా ఉంది జనాలకి, చాలా ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఎప్పుడు ఫస్ట్ కలిసామంటే హుద్దూద్ ఫంక్షన్. హుద్దూద్ ఇది సైక్లోన్ తర్వాత ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్. నా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే యూ స్టాప్, కరెక్ట్ ఇట్. సో మేము సైతం అన్న ప్రోగ్రాంలో ఫస్ట్ కలిశాను. అప్పుడు జనరల్గా హలో అని మాట్లాడుకున్నాము. ఆ తర్వాత కొన్ని ఫంక్షన్స్లో హలో వరకే మాట్లాడాము, ఊరికే హలో సార్, హలో రాజశేఖర్, బాగున్నారా ఇలా మాట్లాడుకున్నాము. తర్వాత ఎన్నో ఫంక్షన్లో అలా కలవడం జరిగింది స్టేజ్ పైగా. తర్వాత టి సుబ్బరామిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్స్లో కలవడం జరిగింది. కలిసేప్పుడు మేము అన్ని విషయాలు మాట్లాడుకున్నాము, కానీ ఈ పాత విషయం గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ ఒకసారి జీవిత వచ్చి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఉన్నారు. ఎందుకు వెళ్ళి ఉన్నారంటే, టు పుట్ అ వర్డ్ ఫర్ శివాని జాయిన్డ్ ఇన్ అపోలో మెడికల్ కాలేజ్. సో అపోలో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన దానికి థ్యాంక్స్ చెప్పడానికో లేదు కాలేజ్లో అప్లై చేసింది సీటు కోసము. జీవిత వెంట్ టు హిమ్ టు మీట్ చిరంజీవి గారి, ఆయన సపోర్ట్ దానికి కావాలా అని. అప్పుడు వెళ్ళినప్పుడు చిరంజీవి గారు రామ అని బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంట్లో. రిసీవ్ చేసుకున్న తర్వాత జీవితని ఎక్కడ రాజశేఖర్ రాలేదా, నువ్వు మాత్రమే వచ్చావమ్మా అని అడిగితే జీవిత వెంటనే నాకు ఫోన్ చేసింది.
ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో ఉంటే ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు అడుగుతున్నారు మీరు రావాలి అంటే సరే నేను ఇంకా రెడీ అవ్వలేదంటే సరే నేను వస్తాను అని వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్ళావు కదా ఇంటికి వచ్చి మళ్ళీ నేను తీసుకుని చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాము. అప్పుడు మాట్లాడుకున్నాము మనకి నచ్చంది జరిగిపోయింది, అలా జరగకుండా ఉంటే బాగుండేది, ఏదో అయ్యింది లెట్ us ఫర్గెట్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఇద్దరు మాట్లాడుకుని ఆ మీటింగ్ తర్వాత టి సుబ్బరామిరెడ్డి ఫంక్షను సో మెనీ అదర్ ఫంక్షన్స్లో కూడా ఈ మీటింగ్ జరిగేందు ముందు ఉద్దత ఫస్ట్ ఆ తర్వాత కొన్ని స్టేజెస్ ఫస్ట్ తర్వాత వాళ్ళ ఇంట్లో మీట్ చేయడం జరిగింది. తర్వాత జరిగింది టి సుబ్బరామిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్. సో అక్కడ కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఓకే అందుకే ఓకే జనాలకి ఏంటంటే ఇక కరెక్ట్ ఈ టైంలో వెళ్ళారని ఒక చిన్న డౌట్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ అలా మాట్లాడుకున్న సందర్భాలనే నేను అప్పుడు కూడా సినిమా ఉంది కదా ధృవ సినిమాలో మంచి ఇది క్యారెక్టరు అరవింద్ స్వామి ఈయన క్యారెక్టర్ మంచిది, రామ్ చరణ్ క్యారెక్టర్ మంచిది, అరవింద్ స్వామి వాళ్ళ క్యారెక్టర్ కూడా మంచిది, నాకు చాలా నచ్చింది సార్ అన్నట్టు నేను ఓ మాట అన్నాను ఆ సినిమా గురించి. మీరు చేయడానికి అంటున్నారా అంటే ఐ డోంట్ మైండ్ సార్ అన్నట్టు ఆయనతో చెప్పాను. చెప్పితే బట్ అన్ని డెసిషన్ అప్పుడు ప్రసాద్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు. ఎవరు గుండు ప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్పారు, రాజశేఖర్ అరవింద్ స్వామిని వాడేదాని వల్ల మేము ఎన్నో షార్ట్స్ పాతదే యూస్ చేసుకోవచ్చు, థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ద ఇంట్రెస్ట్ అన్నట్టు కూడా ఆయన చెప్పారు. ఇది జరిగింది. ఎవరైనా మీరుంటే ఇంకా క్రేజ్ వచ్చేది ప్రాజెక్ట్కి. నాకు చేయాలనిపించింది, బట్ వాళ్ళ అరవింద్ స్వామిని పెట్టుకోవడం వల్ల ఎంతో ఖర్చు తగ్గుతుంది కదా, షార్ట్స్ వాడచ్చు. ఎందుకంటే కాంబినేషన్ తక్కువనే, మిగిలినంతా ఒరిజినల్ థింగ్సే వాడుకోవచ్చు. ఇంకొకటి ఆలీ గారి విషయానికి వస్తే మీరు మామూలుగా ఆలీ గారితో మీరు క్లోజ్గానే ఉంటారు నాకు తెలిసి. మొన్న షో కూడా చూశారు ఆలీతో సరదాగా. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ మీ మీద సెటర్లు వేసిన దాంట్లో ఆయన కూడా పార్టే. అంటే ఇది ఎట్లా ఉంటారు ఒక ఆర్టిస్ట్ తోటి రెండు సెపరేట్ ఆర్టిస్టులు ఈక్వల్గా ఎంత క్లోజ్గా ఎలా ఉంటారు ఇండస్ట్రీలో? అర్థమైంది నా పాయింట్. ఆలీ ఎలా ఆయన దగ్గర క్లోజ్గా ఉన్నారు, నా దగ్గర క్లోజ్గా ఉన్నారు, ఎలా ఇండస్ట్రీలో సాధ్యమని? సాధ్యం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ నేను కోపపడి ఉండాలి ఆలీతో పవన్ కళ్యాణ్ గారు చెప్పారని మీరు కూడా కలిసి చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి నేను మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారు ఆయన దానికి నా పైగా బదులుకి ఆయన మాట్లాడి సినిమాలో పెట్టారు. సో దాంతో కూడా ఆలీ గారు చెప్పినప్పుడు ఆలీ గారు చెప్పి ఉండాలి, నేను అది ఫీల్ అయ్యాను. ఏంటంటే ఆలీ పవన్ కళ్యాణ్తో చెప్పిండొచ్చు, వద్దు అవాయిడ్ చేద్దాం, లేదా నన్ను వదిలేయండి నాకు మంచి ఫ్రెండు అన్నది ఆలీ చెప్పి ఉండాలి. ఆలీ గారు చెప్పలేదు, నా మనసులో ఉండింది. ఆలీ గారిని కలిసినప్పుడు కూడా నేను అడగలేదు, దాని గురించి మాట్లాడితే అన్నెసెసరీగా హర్ట్ అవ్వచ్చు, ఉన్న రిలేషన్షిప్ చెడిపోవచ్చు అని నేనే అడగకుండా ఉంటే బెటరు. బట్ అడగాలనిపించింది ఆలీని చూస్తే, బట్ అడగలేదు.